మా జాతిలో ఉండి మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయని వ్యక్తి దారాసింగ్ అని ఇటీవల జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలు సబబే అని 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ అన్నారు. శుక్రవారం బ్యారెస్ నాయకులు 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సురేష్ నాయక్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న దారాసింగ్ తమ గిరిజనులకు ఎలాంటి న్యాయం చేయాలని ఆరోపించారు. స్వంత ప్రయోజనాల కోసం ప్రభుత్వం అందించే పథకాలను దుర్వినియోగం చేశారని అన్నారు. తన లాభాపేక్ష కోసం పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసి లాభం పొందుతున్నారని గుర్తు చేశారు. జాతిలో ఉండి ఇప్పటి వరకు కూడా ఎస్సీ, ఎస్టీ జాతిని ఆదుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవని అన్నారు. ఇటీవల జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ దారాసింగ్ పై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సబబే అని సమర్థించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు భీమ్సింగ్ నాయక్, బాబు నాయక్ తదితరులున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాతోటి ఉన్న బీఆర్ఎస్ లీడర్లకు నమస్కారం. రాజన్న గారు మాట్లాడిన దానిలో పాట సూటిగా ఒకరికి దారాసింగ్ గారికి అడగడం జరిగింది. నువ్వు గత 30 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉండడం జరిగింది. ఆ 30 ఏళ్లు నువ్వు మీ జాతి ట్రైబల్ జాతిలో ఉండి కూడా ఏ ట్రైబల్స్ ని కూడా అంటే బంజారాలకు ఎవరికి కూడా న్యాయం చేయలేవు. మండల్లో కూడా ఎంతో మంది గిరిజన తాండాలు ఉండగా కూడా ఏ తాండకు కూడా నువ్వు ఆదుకున్న పక్షాన ఈ రోజు వరకు వెళ్ళలేదు. అలాగే ఏదైతే స్కీమ్లు ఉన్నా కూడా ఎస్టీ ఎస్సీ స్కీమ్లకు కూడా అది నువ్వే పెట్రోల్ పంపులు వేసుకోవడం కానీ, కార్లు తీసుకోవడం కానీ ఏదైనా నువ్వే లబ్ధి పొందినావు. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఈరోజు మా ఒక్క జాతిని కూడా ఇక్కడ కూడా నువ్వు పట్టుకొని నడిచిన పక్షాన్ని ఎప్పుడు పోలేవు. అదే పెద్దమూలు మండల్కి డెవలప్మెంట్ చేయలేవు. అలాగే తాండ్రు కాన్స్టిట్యూన్సీలో ఉన్న తాండాలకు ఏ దానికి కూడా నువ్వు డెవలప్మెంట్ చేయలేవు. అలాగే బీసీ ఎస్సీలకు కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేవు. ఇదే డిస్టిక్ నువ్వు ఒక డిసిసిబి చైర్మన్ ఉండి కూడా నువ్వు ఏ ఉన్న పదవిని కూడా న్యాయం చేయలేకపోయినావు. కాబట్టి పదవులు కూడా నువ్వే పొందుతూ ఉన్న లాభాలు కూడా నువ్వే చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.